గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈ యాప్టిట్యూడ్ ట్రైనింగ్ సిరీస్ లో ఈరోజు మనం నెక్స్ట్ టాపిక్ డిస్కస్ చేద్దాం, పార్ట్నర్షిప్. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్స్ లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, నెంబర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఏజెస్, యావరేజెస్, వెన్ డయాగ్రామ్స్, రేషియో అండ్ ప్రపోర్షన్. ఇది 9th టాపిక్ పార్ట్నర్షిప్. ఓకేనా? సో సింపుల్ టాపిక్ కాకపోతే ఈజీ టాపిక్. ఓకే, అండ్ ఇంపార్టెంట్ పార్ట్నర్షిప్. పార్ట్నర్షిప్ అంటే డెఫినేషన్ ఏంటిది? అసలు పార్ట్నర్షిప్ అంటే ఏంటిది? డెఫినేషన్ చూస్తే మీరు పార్ట్నర్షిప్ అంటే టూ ఆర్ మోర్ పర్సన్స్ డూయింగ్ ఏ బిజినెస్ దర్ కాల్ పార్ట్నర్స్. టూ ఆర్ మోర్ పర్సన్స్ డూయింగ్ ఏ బిజినెస్ దర్ కాల్ పార్ట్నర్స్ అండ్ దర్ బిజినెస్ ఈస్ కాల్ పార్ట్నర్షిప్. టూ ఆర్ మోర్ పర్సన్స్ డూయింగ్ ఏ బిజినెస్ దర్ కాల్ పార్ట్నర్స్ అండ్ దర్ బిజినెస్ ఈస్ కాల్ పార్ట్నర్షిప్. అసలు పార్ట్నర్షిప్ లో క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఇద్దరు కానీ అంతకంటే ఎక్కువ పర్సన్ ఒక బిజినెస్ చేసిన పార్ట్నర్స్ అంటారు, వాళ్ళు చేసే బిజినెస్ పార్ట్నర్షిప్ అంటారు. అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి? ఏ అనే ఒక వ్యక్తి ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు 10,000 రూపీస్ తోటి. ఓకేనా? 2 years. సో ఏ ఒక బిజినెస్ స్టార్ట్ చేసిండు 10,000 రూపీస్ తోటి 2 years. బి అనే వ్యక్తి అదే బిజినెస్ లో 20,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిండు, అతను 2 years. ఓకేనా? సో ఏ 10,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసిండు 2 years, బి 20,000 ఇన్వెస్ట్ చేసిండు 2 years. ఎవరికి ఎక్కువ లాభాలు వస్తాయి? ఏ ఇన్వెస్ట్మెంట్ 10,000, డ్యూరేషన్ 2 years, బి ఇన్వెస్ట్మెంట్ 20,000, డ్యూరేషన్ 2 years. ఎవరికి ఎక్కువ లాభాలు వస్తాయి? ఆబ్వియస్లీ బి. ఎందుకు? రీజన్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ కాబట్టి. ఏ రేషియోలో వస్తాయి? 2 క్యాన్సిల్, 4 zeros 4 zeros, 1:2. ఇది ఒక కేసు. ఓకేనా? అనదర్ కేసు చూద్దాం. ఏ అనే వ్యక్తి 10,000 ఇన్వెస్ట్ చేసిండు 5 years. బి అనే వ్యక్తి 20,000 ఇన్వెస్ట్ చేసిండు 2 years. ఓకేనా? సో ఏ 10,000 ఇన్వెస్ట్ చేసిండు 5 years, బి 20,000 ఇన్వెస్ట్ చేసిండు 2 years. ఎవరికి ఎక్కువ లాభాలు వస్తాయి? మీరు ఏమంటారు? సార్ ఏ అతను తక్కువ ఇన్వెస్ట్మెంట్ కదా 10,000, సార్ టైం ఎక్కువ అంటారు. మరి బికి మనీ ఎక్కువ కదా. సో ఏకేమో టైం ఎక్కువ, బికేమో మనీ ఎక్కువ. సో టైం ఆర్ మనీ ఎవరికి ఎక్కువ వస్తాయి? ఇందాకంటే ఇద్దరు 2 years కాబట్టి బికి చెప్పిండ్రు, కానీ ఇక్కడేమో ఏకేమో టైం ఎక్కువ, బికేమో మనీ ఎక్కువ. ఎవరికి ఎక్కువ లాభాలు వస్తాయి? ఎవరికి ఎక్కువ వస్తాయి అంటే 10,000 into 5 50,000, 20,000 into 2 40,000. ఎవరికి ఎక్కువ వస్తాయి? ఏకి. ఏ రేషియోలో వస్తాయి? 5:4. అంటే ఈ పార్ట్నర్షిప్ అనే టాపిక్ లో ఒకే ఒక పాయింట్ ఏంటంటే, అది వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ద ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం. అది ఎంత కష్టమైన క్వశ్చన్ అయినా సరే ఈ టాపిక్ లో ఇది ఒక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క టాపిక్ లాజిక్ ఉంటుంది. పార్ట్నర్షిప్ అనే టాపిక్ లో లాజిక్ ఏంటంటే ద ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. మన భాషలో చెప్పాలంటే ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసిండు, ఎంత టైం ఇన్వెస్ట్ చేసిండ్రు. మీరు ఏ ఎగ్జామ్ లో కూర్చున్నా సరే ఫ్యూచర్ లో టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, విప్రో కానీ, క్యాప్జెమిని కానీ, యాక్సెంచర్ కానీ, ఇలాంటి ఏ కంపెనీ ఎగ్జామ్స్ లో కూర్చున్నా ఫస్ట్ మీరు పార్ట్నర్షిప్ మీద క్వశ్చన్ రాగానే మీ ఫస్ట్ గోల్ ఏమి ఉండాలంటే ప్రాఫిట్ రేషియో. ప్రాఫిట్ రేషియో ఎలా వస్తుంది? ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసిండు, ఎంత టైం ఇన్వెస్ట్ చేసిండు. ఓకేనా? ఒక వ్యక్తి ప్రాఫిట్ రేస్ కనుక్కున్నారంటే 90% ఆన్సర్ అయిపోయినట్టే. ఓకేనా? ప్రాఫిట్ రేస్ ఎలా వస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో వన్స్ అగైన్, ద ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టైం. మీరు ఎగ్జామ్ లో కూర్చోండి, ఫస్ట్ బ్లైండ్ గా ఏం చేస్తారంటే ప్రాఫిట్ రేస్ చేయండి. ప్రాఫిట్ రేస్ ఎలా వస్తుందంటే ఎంత డబ్బులు ఇన్వెస్ట్ చేసిండ్రు, ఎంత టైం. ఓకేనా? సో మీరు పార్ట్నర్షిప్ అనగానే ఈ ఫార్మ్ గుర్తుపెట్టుకోండి. P = I into T. P అంటే ప్రాఫిట్, I అంటే ఇన్వెస్ట్మెంట్, T అంటే టైం. ఈ టాపిక్ మొత్తం మీకు ఏం గుర్తున్నారంటే ద ప్రాఫిట్ ఈజ్ ఆల్వేస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం. ఓకేనా? ఒక శాంపిల్ క్వశ్చన్ చూద్దాం. P and Q started a business. P and Q started a business by investing rupees 85,000, 15,000 respectively. P and Q started a business by investing rupees 85,000, 15,000 respectively. What the profit ratio divided between P and Q after 2 years? What the profit ratio divided between P and Q at the end of 2 years? Once again, P and Q started a business by investing rupees 85,000, 15,000 respectively. What the profit ratio divided between P and Q at the end of 2 years?
సో క్వశ్చన్ పక్కన పెట్టండి. ఫస్ట్ మీరు ఏం చేయాలి, ప్రాఫిట్ రేస్ అనుకోవాలి. ప్రాఫిట్ రేస్ ఎలా వస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో పి ఇన్వెస్ట్మెంట్ ఎంత, 85,000, డ్యూరేషన్ 2 years. క్యూ ఇన్వెస్ట్మెంట్ ఎంత, 15,000, డ్యూరేషన్ 2 years. ఓకేనా. సో 000 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, 5 17s, 5 3s, ఆన్సర్ 17:3. ఓకేనా. సో ఇది ఆన్సర్. అది ఏ క్వశ్చన్ కానీ ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ప్రాఫిట్ రేషియో కనుక్కోండి. ప్రాఫిట్ రేషియో ఎలా వస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఇది 9th టాపిక్. వన్స్ అగైన్, పార్ట్నర్షిప్ అంటే 2 or more persons doing a business, they're called partners, and their business is called partnership. Entire partnership topic depends on single formula. The profit is always directly proportional to the product of investment in time. మీరు ఎగ్జామ్ లో కూర్చొని ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ప్రాఫిట్ రేషియో కనుక్కోవాలి. ప్రాఫిట్ రేషియో ఎలా వస్తుందంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఓకేనా. సో ఈ సిరీస్ లో ఇప్పుడు మనం 9 టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. లెటర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, నెంబర్ సిరీస్, సీటింగ్ అరేంజ్మెంట్స్, ఏజెస్, యావరేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, పార్ట్నర్షిప్. ఓకే. సో వెన్ డయాగ్రామ్. ఇప్పుడు 9 టాపిక్స్ చెప్పినాం. ఇలా మీరు 30 టాపిక్స్ ప్రాక్టీస్ చేయగలిగితే మీరు ఫ్యూచర్ లో ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా సరే ఈజీ క్వాలిఫై ఛాన్స్ ఉంటుంది. ఒక వ్యక్తి యాప్టిట్యూడ్ ఎగ్జామ్ లో క్వాలిఫై అయినారంటే ఒక కంపెనీ కాదు ఇంకో కంపెనీ అయినా జాబ్ వచ్చే ప్రాబిలిటీ పెరుగుతుంటది. అలా అని చెప్పి యాప్టిట్యూడ్ కష్టంగా ఉండవు, చిన్న లాజికల్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ లాజిక్స్ మేము ఆన్లైన్ క్లాస్ లో డిస్కస్ చేస్తాం. డైలీ 1 hour ఆన్లైన్ క్లాస్ ఉంటుంది. గూగుల్ మీట్ లో లింక్ పంపిస్తాం. 30 days లో సిలబస్ అయిపోతుంది. తర్వాత మీరు ఏ కంపెనీ ఎగ్జామ్ రాసినా ఈజీ క్వాలిఫై అవుతారు. ఒక డ్రాబ్యాక్ అంటే మీకు ఆల్రెడీ చెప్పిన చాలా వీడియోస్ లో మాకు ఎందుకు గుర్తుంటాయి ఆ లాజిక్స్ అంటే అవి మా లాజిక్స్ మాకు చెప్పి గుర్తుంటాయి. మీకు గుర్తుండాలంటే మీరు ప్రాక్టీస్ చేయాలి. ఒకటే మా రిక్వెస్ట్. అలా చెప్పి ఎక్కువ చేయకండి, మళ్ళీ జాబ్ లో వచ్చేస్తే డైలీ 10 questions కానీ 30 minutes టైం కానీ ఏది మీకు కన్వీనియంట్ ఉంటే అది ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. సో ఇది 9 టాపిక్స్ ఈ సిరీస్ లో. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. Like, share and subscribe. Hit the bell icon for more updates.